హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం వచ్చేసాం పలాస అండ్ ఇందులో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. పలాస అంటే మీకు గుర్తొచ్చేది మొదటగా జీడిపప్పు అనమాట. అండ్ ఈరోజు ఆ జీడిపప్పు ఫ్యాక్టరీకే వెళ్ళబోతున్నాం. అండ్ అక్కడ ఎలాగైతే ఒక చెట్టు నుంచి పెక్క వచ్చాక దాన్ని బాయిలింగ్ చేసి కటింగ్ చేస్తారు, మనమైతే ఈరోజు తెలుసుకుందాం అనమాట. ఇది చాలామందికి తెలియదు, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుంది. చూడండి, అందరూ ఎంజాయ్ చేయండి వీడియోని, మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అండ్ మనమైతే వచ్చేసాం ఈరోజు. వెల్కమ్ టు పీపీకే అడ్వెంచరస్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం పలాసలో ఒక ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట. అండ్ ఇండస్ట్రియల్ ఏరియా అనే ఒక ఏరియా ఉంటుంది. అండ్ ఆ ఏరియాలో ఉన్న ఒక ఫ్యాక్టరీకి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ బాయిలింగ్ ప్రాసెస్ అండ్ కటింగ్ ప్రాసెస్ అయితే ఈరోజు మనం చూడబోతున్నాం. అండ్ బాయిలింగ్ ప్రాసెస్లో ఎక్స్పర్ట్ అయిన 15 ఇయర్స్ నుంచి 15 సంవత్సరాల నుంచి ఇందులో ఎక్స్పర్ట్ అనమాట. అతను 15 సంవత్సరాల నుంచి ఇందులో బాయిలింగ్ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. అండ్ అతనితో చిన్న ఇంటర్వ్యూ మనం చేసుకుందాం, ఎలా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందని. లెట్స్ గో. హలో ప్రశాంత్ గారు. అండ్ మనైతే ప్రశాంత్ గారిని కలిసాం. అండ్ ఇతను 15 సంవత్సరాల నుంచి ఈ బాయిలింగ్ ప్రాసెస్ లో ఎక్స్పర్ట్ అనమాట. అండ్ ఇందులోని అతను ఎలా చేయడం జరుగుతుంది ప్రతిదీ మనం కనుక్కుందాం. అండ్ ఆయన మాటల్లో మనం తిందాం. చెప్పండి, ఎలా స్టార్ట్ చేస్తాం? ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ మనం చేసేటప్పుడు ఫస్ట్ నీళ్ళు ఎక్కించుకోవాలి. ఇక్కడ ఈ కుండీలో ఉన్న వాటర్ని నీళ్ళు మోటార్ ఆన్ చేసి ఇక్కడ ఎక్కించుకొని ఈ లెంతలో మనం నీళ్ళు ఎక్కించుకోవాలి. ఈ లెంతలో ఎక్కించుకున్న తర్వాత పొయ్యి ముట్టించాలి. పొయ్యి ముట్టించి స్టీమ్ని హీట్ ఎక్కించిన తర్వాత ఇక్కడ ప్రెషర్ స్టీమ్ ఉంది. ఇక్కడ దీన్ని మనము 120 దాకా మనము 120 100 ఒగులు ఉన్నారు, 120 ఒగులు ఉన్నారు. అయితే మనది ఏమంటే 120 ఒగులుతాం, డబల్ కుక్కర్ కాబట్టి. 120కి వచ్చిన తర్వాత స్టీమ్ని ఈ గ్యాస్ ద్వారా దీన్ని పాస్ చేసి దీన్ని వగలాలి. ఒగిలిన తర్వాత స్టీమ్ దీంట్లోకి వస్తుంది, ప్రెషర్ అవుతుంటుంది. మనం పొయ్యి కలుపుతూ ఉంటాము, ప్రెషర్ వస్తుంటుంది. వచ్చిన తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత బయటకు ఆవిరి వస్తుంది. ఆవిరి బయటకు వస్తుంది. ఆవిరి వచ్చిన తర్వాత మనం పిక్కలు పెట్టి చూసుకొని ఎంత స్టీమ్ అయితే పెడుతున్నామో, 9 అయితే 9, 8 అయితే 8 పిక్కలు పెట్టి చూసుకుంటూ మనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టీమ్ వస్తుంది కదా, 9 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం డోర్ తీసి పిక్కల్ని తీసి అలా పిక్కల్ని అక్కడ సంచుల్లో వేస్తాం. సంచుల్లో వేసి దీన్ని కుట్టి వేసి దీన్ని బయట ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడైతే మనకు ప్రశాంత్ గారు చెప్పినట్టు ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ముందుగా మనం అయితే ఆ బస్తా పిక్కలు అనేది పై నుంచి వేయాలన్నమాట. అండ్ ఇవన్నీ బాయిలర్లోకి వెళ్తాయి అన్నమాట ఒక్కొక్కటిన. అండ్ చూసారా ఎలా కిందకైతే దిగుతున్నాయో బాయిలర్లోకి. ముందుగా 4 బస్తాల పిక్కలు అయితే ఈ కుక్కర్లో, అంటే బాయిలర్ అంటారు దీన్ని, ఇందులో వేయడం జరుగుతుంది. అండ్ చూడండి ఎలా అయితే లోపల కిందకి వెళ్ళిపోతున్నాయో ఒక్కొక్కటి. అండ్ మనకి ఈ జీడిపప్పు అనేది చెట్ల నుంచి తెచ్చిందనమాట, జీడి చెట్ల నుంచి. ఈ ఫ్రెష్గా అలా తీసుకొచ్చి మనకైతే ఇలా వేస్తారు. అండ్ కర్రలు, జీడిపప్పు తొక్క, పొట్టు, ఈ 2 కలిపి వేశారనమాట ఈ స్టీమ్లోని. ఈ వాటర్ అయితే ఎక్కిస్తారు. గ్లాస్కి ఎక్కుతుంది వాటర్. గ్యాస్ ఎక్కుతుంది. ఈ గ్లాస్కి ఎక్కిన తర్వాత ఇంత లెంతలో పెట్టుకుంటాం వాటర్. 4 బస్తాలకు అయితే వస్తుంది వాటర్ వస్తుంది. మోటార్ అయితే ఆన్ అయింది. అండ్ వాటర్ అయితే మనకి ఇందులో లెవెల్ చూస్తారనమాట. గ్లాస్ పైప్ ఉంటుంది ఇక్కడ. ఈ గ్లాస్ లెవెల్లో మనం ఎక్కింది 4 బస్తాలకి వాటర్ ఎంత తగ్గట్టు చూసుకొని వాటర్ ఎక్కించుకోవాలి. ఇవాళ మనకైతే లెగిస్తుంది అలా మెల్లిగా. అది కూడా సరి సమానంగా ఎక్కించుకోవాలి. ఎక్కువైనా సరే చెక్క అదిపోయే ప్రమాణం ఉంది. కంట్రోల్ చేస్తాం. అలా వాటర్ ఎక్కించుకున్న తర్వాత గ్యాస్ హీట్ ఎక్కాలి. 120కి రావాలి. 150గా 120కి వచ్చి 150కి వస్తే అవుతుంది. అయితే మనం ఆపుకోవాలి. అయితే ఇప్పుడు ఆపడం జరిగింది. దీన్ని అయితే ఇది ఆన్ ఆఫ్ అనమాట ఈ బాయిలర్ది. అండ్ ఇప్పుడు మనం అయితే ఆపేసాం. ఇప్పుడు వాళ్ళు అయితే వచ్చి పిక్కలు తెగడం జరుగుతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, ప్రజెంట్ మనం పిక్కలు వేసి ఆల్రెడీ గ్యాస్ ఉంది, బాయిల్ రావడం చూసారు. ఇప్పుడు అయిపోయింది, 23 నిమిషాలు అయిపోయింది. కాబట్టి పిక్కలు మనం తీయాలి. తీసి ఒకవేళ మనం వేయాలనుకుంటే 4 బస్తాలు పిక్కలు వేయాలి, లేదనుకుంటే ఆల్రెడీ ఆపేస్తాం. స్టీమ్ అయితే ఇందులో వేసారు, స్టీమ్ అవుతున్నాయి. ఫస్ట్ ఇందులో అంతా గ్యాస్ స్టీమ్ వదిలేరు, స్టీమ్ వదిలేరు. ఇందులో మొత్తం అయితే ఇప్పుడు బాయిల్ అవుతుంది. ఇందులో స్టీమ్ వస్తుంది, చూస్తున్నారా? స్టీమ్ అయితే వస్తుంది చుట్టుపక్కల నుంచి స్టీమ్ అయితే. అండ్ ఏదైతే బాయిలింగ్ రెడీ అయిపోయింది. ఫుల్ స్టీమ్ అయితే బయటకు వస్తుంది మనకి. అండ్ ఇది మీరు చూస్తున్నారు కదా, బాయిలింగ్ వాటర్ అనమాట. ఇది ఇలా పడుతుంది మొత్తం బాయిలర్ నుంచి. చాలా బ్లాక్గా అవుతుంది. జీడి పిక్కలది మొత్తం జీడి ఇదంతా ఉంటుంది కాబట్టి సో దాని తాలూకా వాటర్ అయితే ఇదంతా మనకు రావడం జరుగుతుంది.
చాలా బ్లాక్ అవుతుంది. అండ్ బాయిలింగ్ అయితే కంప్లీట్ అయిందనమాట. అండ్ ఇప్పుడైతే ఇది డోర్ ఓపెన్ చేసి దీనికి ఇలా ఓపెన్ చేస్తారు. ఇందులో నుంచి పిక్కలు అలా పడతాయి అనమాట. చివరి పిక్క వరకు మొత్తం ఓపెన్ చేసి మొత్తం అయితే వీళ్ళు బయటికి తీస్తారు. మళ్ళీ దాన్ని అయితే అలా ఒక్కొక్క బస్తాకి మూస్తూ ఉంటారనమాట. సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఈ పిక్కలు తీసిన తర్వాత ఎంకెల్లో ఈ గోని సంచులలో వేసి ఈ పిక్కల్ని ఇలా కుట్టాలి. ఇలా కుడుతూ ఈ పిక్కలనేమో కుట్టేసి ఎన్ని బస్తాలు అయితే ఎన్ని బస్తాలు తీసి ఈ బస్తాలు కుట్టి వేసి బయట ఊర్లకి ఏ ఊరైతే వెళ్తే సౌకర్యాలు అనుకుంటారో ఆ ఊర్లకి వెళ్ళి ఈ పిక్కలు కటింగ్ అవుతాయి అన్నమాట. కటింగ్ బాయిల్ అవుతుంది. దాని తర్వాత పప్పు ప్రాసెస్ వచ్చి ఆటాస్లో వేసి దాని తర్వాత ప్రాసెస్ ఇదంతా అవి మెషిన్ అవన్నీ ఈ ఓన్లీ బాయిలింగ్ సెక్షన్ జరిగింది ఇదన్నమాట. అండ్ బాయిలింగ్ ప్రాసెస్లో ఫైనల్గా బాయిలింగ్ చేసేసి పిక్కలు అయితే ఏ విధంగా కుట్టేస్తారు అనమాట. బయట ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత బయట ఊళ్ళకి అయితే ఇది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే ప్రశాంత్ గారు, మరి మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాసెస్లో చేస్తున్నారు? నాకు దాదాపు 15 సంవత్సరాల వయసప్పటి నుంచి ఈ ప్రాసెస్ చేస్తాను. మీరు 15 సంవత్సరాల్లో? నాకు 15 సంవత్సరాల వయసప్పటి నుంచి ఈ ప్రాసెస్. ఇప్పుడు మీకు ఎంత వయసు? నాకు దగ్గర 30 చెల్లు ఉంది. అయితే మీరు దగ్గర 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే 30 సంవత్సరాలు వరకు చేస్తున్నారంటే 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రేట్. 15 సంవత్సరాల వయసులోనే అంటే చిన్న ఏజ్లోనే అతను ఈ ప్రాసెస్లో అయితే రావడం జరిగింది. 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఈ ఏజ్లో 30 ఇయర్స్కి చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. సార్ మరి ఎలా ఇక్కడ పరిస్థితులు ఉంటాయి, వాతావరణ పరిస్థితులు కట్టమండి? వాతావరణం పరిస్థితులు అంటే వర్షాకాలం మన శీతాకాలం వరకు పర్వాలేదు ప్రాసెస్. అంతగా చల్లగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేసినా సరే మనకు అంత హీట్ అనిపించదు. కానీ ఎండాకాలం మాత్రం కొద్దిగా అగ్గి తీవ్రత వల్ల కొద్ది చాలా ఇబ్బంది ఉంటుంది. ప్రస్తుతం మనం అయితే జూలై మంత్లో ఉన్నాం. ఈ మంత్లోనే ఇక్కడ ఉండలేకపోతున్నాం. మేము ఇప్పటికీ 10 సార్లు బయటికి లోపలికి తిరిగాం. నిజంగా ఇతను ఎండాకాలంలో ఎలా చేస్తారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు సార్ మీకు. నిజంగా గ్రేట్ అని. నిజంగా చాలా హీట్ అయితే ఇక్కడ ఉంది, హీట్గా ఉంటుంది. నెక్స్ట్ శీతాకాలంలో అయితే అంత వేడి మాకు తగలదు. ఎండాకాలం అయితే శీతాకాలం అయితే కొద్దిగా చల్లదనంగా ఉంటుంది. వర్షాకాలం పర్వాలేదు. ఎండాకాలం ఏంటంటే కొద్దిగా వెడల్పు జాగా అయితే మాకు పర్వాలేదు. ఇరుకు జాగా అయిన తర్వాత ఎక్కువ ప్రాసెస్ బాయిలింగ్ అవ్వాలనుకుంటే వీడి పడాలి, తప్పదు మాకు. మరి మాకు తప్పదు కాబట్టి చెయ్యాలి. ఓకే, మరి ఇందులో రిస్క్ ఎంత ఉంటుంది? రిస్క్ చాలా ఉందండి. ఎందుకంటే స్టీమ్ మనం వీటెక్కించినప్పుడు ఎలాగైతే ఉంటుందో 120 దాటించి ఎక్కువ ప్రెజర్ అయిపోయింది అనుకోండి. ప్రెజర్ అయిపోయిన తర్వాత మనం అందుబాటులో పిక్కలు ఎక్కించిపోయినప్పుడు విజిల్ అనేది ఉంది అక్కడ. విజిల్ గోల్డ్ కలర్ విజిల్, ఆ విజిల్ కొడుతుంది. ఆ సైరన్ ఇస్తుంది. సైరన్ ఇచ్చే లోపు మనం పిక్కలేసి స్టీమ్ వదలకపోయేటప్పుడు బాయిల్ పేలిపోయే ప్రమాదం ఉంది. పేలిపోయే చాలా ప్రమాదం ఉంది. తర్వాత స్టీమ్ వదిలిన తర్వాత ఎక్కువ ప్రెజర్ అయిపోయి స్టీమ్ దాడిపోయింది అనుకోండి, పిక్కలు మాడిపోయే ప్రభావం ఉందన్నమాట. అంటే మనం కంపల్సరీగా ఈ బాయిలింగ్ దగ్గర మనం ఉండాలి మనిషి. అంటే టైంకి అయితే ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే 150 స్టీమ్ అయ్యిందో ఆ తర్వాత మనం ఆల్రెడీ వదిలేసినట్టు ఉండాలి గ్యాస్. ఈ గ్యాస్ ని స్టీమ్ అవగానే దీన్ని వదిలేయాలన్నమాట. అది వదలకపోతే అక్కడ మనకి సైరన్ వస్తుంది అనమాట. అండ్ అది కూడా మనం పట్టించుకోకపోతే చివరికి ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. అండ్ వెంటనే దీన్ని గ్యాస్ వదిలేక ఇక్కడ స్టీమ్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈ స్టీమ్ కూడా మనం అలా వదిలేస్తే పిక్కలు కూడా మాడిపోయే అవకాశం అయితే ఉంది. సరే, మరి ఇందులో ఎంత ఇన్కమ్ అయితే మీకు వస్తుంది? ఇన్కమ్ అంటే దీనికి మనం వేసే బస్తాలు బట్టి ఉంటుంది. మనం 8 బస్తాలు వేయచ్చు, 9 బస్తాలు వేయచ్చు, 15 బస్తాలు 3 బస్తాలు వేసిన కూడా ఉన్నారు. కానీ దీనికి ఏంటంటే బస్తాకి 61 రూపాయి. ఒక బస్తాకి 61 రూపాయి. దానికి బట్టి రేటు, కొత్త రేట్ అనేది మనకి తెలియదు. బస్తాకి 61 రూపాయి అని మాకు తెలుసు. 61 రూపాయలు వేస్తున్నారు. మనం ఎన్ని బస్తాలు వేస్తే 61 రూపాయలు వేసుకోవచ్చు ఆ ప్రాసెస్ బట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఈ పిక్కలు బాయిలింగ్ ఎలా కొడకడం అనేది, ఎలా పిక్కలు తీసామనేది, ఎలా స్టీమ్ అనేది, సైరన్ అయితే ఎలా అవుతుంది, ఒకవేళ ఈ వదలకపోతే ఎలా ప్రమాదం జరుగుతుంది మనం తీసాం కదా. ఇప్పుడు బాయిలింగ్ పిక్కలు మనం తీసాం కదా, తీసిన పిక్కలు చూసారు కదా. ఈ పిక్కలు ఎగుమతాయి బయటకు వెళ్ళిన తర్వాత ఎలా కటింగ్ అవుతుందో అది మీకు ప్రాసెస్ అది కూడా చూపించారు. ఇంకా సార్ మీరు ఎలా అంటే మీకు యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ ప్రమాదం జరిగినా ఏదైనా అవసరమైనా? మాకు యాజమాన్యం ఉంటుందండి కంపల్సరీగా. ఏదైనా సరే సాగుకారుకి ఎలాగ యాజమాన్యం ఉందో మాకు అలాగే యాజమాన్యం ఉంటుంది. గ్రూప్ ఉంటుంది. యూనియన్ మాకుంటే ఒక యూనియన్ ఉంటుంది. ఆ యూనియన్ తరఫున మాకు చిన్న చిన్న తప్పులు జరగవచ్చు, వాళ్ళు చిన్న చిన్న తప్పులు జరగవచ్చు. యూనియన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు అందరూ ఉండి మాకు సమస్యలు మాకు తీరుస్తారు. ఆ సమస్యలు తీర్చి ఈ రోజు మేము ఈ రేట్లో మేము పనిచేస్తున్నామంటే వాళ్ళు చేసిన బట్టి వాళ్ళు రేట్లు ఫిక్స్ చేసి సాగుకారులు అందరూ కలిపి రేట్లు ఫిక్స్ చేసిన వల్ల అలా మీరు చేసిందే ఈ రోజు ఈ రేట్ల ప్రకారంగా మీరు బాయిలింగ్ చేయాలి. పలాసలో చాలా చోట్ల బాయిలింగ్ అనేది జరుగుతుంటారు. మీరు కూడా చాలా చోట్లకి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ ప్లేస్ అయితే కొంచెం ఓపెన్ గా ఉంది.
అండ్ ఇంకా క్లోజ్గా ఉండే ప్లేసులు కూడా ఉంటాయా? క్లోజ్గా ఉండే ప్లేస్లు అంటే కొన్ని సందర్భాల్లో క్లోజ్ ప్లేస్లో బాయిలింగ్ చేస్తాం. మన డీజే కాలేజ్ ఉంది, డీజే కాలేజ్ టౌన్లో దగ్గర బాయిలింగ్ ఉంటారు, వేస్తాము. చుట్టుపక్కల పిక్కలు మధ్యలో మేము ఉంటాము. విరుపు తావరం, గాలి వెళ్ళదు. కానీ పిక్కలు తీసి వెంటనే బయటకు వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ స్టీమ్ వచ్చిన తర్వాత లోపలికి వచ్చే రోజులు కూడా ఉన్నాయి. రిస్క్ అంటే చాలా రిస్క్ ఉండి కూడుకున్న పని అనమాట. చాలా కష్టం చేయాలి. అప్రమత్తంగా చేసిన సౌకర్యం మాయ కదా. నేను జాగ్రత్త పని మీరు జాగ్రత్తగా చేస్తే మంచి పిక్కలు బయటకు వస్తాయి, నీటికి వస్తాయి. చెక్కేంద్రం మాడినా ఏమాత్రం కుక్కలకి ఏమాత్రం అయినా అది మా రెస్పాన్స్ అనమాట. మీరు జాగ్రత్త చూడకపోతే అది మేము అది మా వల్ల కదా ఫాల్ట్ వచ్చినట్టు. అందువలన ఏదైనా సరే మేము దగ్గరుండి సక్రమంగా చూస్తేనే మాకు ప్రాసెస్ అవుతుంది, లేదంటే చాలా కష్టం. ఓకే ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ. అండ్ పలాసలో ఇతను 15 సంవత్సరాలుగా ఈ ప్రాసెస్ చేసి మనకి చక్కటి విషయాలు అయితే అందించారు. అండ్ నెక్స్ట్ మనం కటింగ్ ప్రాసెస్కి వెళ్దాం. పక్కనే మనకైతే ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్దాం, పదని చూద్దాం. అండ్ బాయిలింగ్ ప్రాసెస్ అయితే మనం చూస్తాం. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ చూద్దాం, రెండు వెళ్దాం. అండ్ మీరు చూస్తుంది కటింగ్ ప్రాసెస్ అనమాట ఇది. అండ్ ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి అండ్ ఇలా కటింగ్ చేసి అయితే ఇందులో పిక్కలు పడుతున్నాయి. ఇందులోంచి జీడిపప్పు అనేది రావడం జరుగుతుంది, క్యాష్యూ నట్స్ అనమాట. ఇవన్నీ ఈ పిక్క తొక్క వేరైపోయి ఇది రావడం జరుగుతుంది. అండ్ మొత్తానికి ఈ విధంగా అయితే కటింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈమె చూడండి ఒక చేతితోనే కూడా కటింగ్ చేసేస్తుంది. అండ్ చాకుతో 2 పీసెస్ చేసి దాన్ని అయితే బొట్టలు వేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ విధంగా బాయిలింగ్ అండ్ కటింగ్ ప్రాసెస్ అయితే ఈ విధంగా పలాసలో అయితే మనకు జరుగుతుంది అనమాట. పలాసలో ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఏరియాలు అంటే ఫుల్గా ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి అనమాట. మొత్తానికి ఎవ్రీ పిక్క ఎవ్రీ కేజీ కౌంట్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళ చౌకరికి ప్రతి ఒక్కటి లెక్క చెప్పాల్సిందే. అండ్ ఈ బస్తాలన్నీ అలా రోజు కటింగ్ అవుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు వీళ్ళు హాలిడేస్ వస్తుంటారు అనమాట. అండ్ మొత్తానికి మీరు చూస్తారు కటింగ్ ప్రాసెస్. అండ్ ఫైనల్లీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అయితే కంప్లీట్ చేస్తాం. అండ్ అదే చూస్తుంది ఇండస్ట్రియల్ ఏరియా. అండ్ ఆ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి మనం ఇప్పుడు వర్క్ చేసి అయితే అక్కడ మనతో బాయిలింగ్ ప్రాసెస్ కటింగ్ ప్రాసెస్ చూసుకొని మనం వచ్చాం. అండ్ ఫైనల్గా వీడియో అయితే బాగా వచ్చింది. మీరు ఇంతవరకు చూసినందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ నేను మీ పీపీకే కెమెరామ్యాన్ మిన్ను అనమాట. ఇది ఒకటి మిన్ను పలాసలో ఉంటాడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ కెమెరామ్యాన్. అండ్ ఫైనల్గా అయితే వీడియో మనం కంప్లీట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.